హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సంతోష్ ఫర్ వ్లాగ్స్. ఈ రోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిల్ స్టేషన్ అటువంటి హార్స్ హిల్స్ కి అయితే వచ్చాను. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారుగా ఎలా ఉందో. మన ఊటీ ఆఫ్ ఆంధ్ర అని కూడా పిలుస్తాం దీన్ని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, అలాగే ఏటవాలైనటువంటి కొండలు, సో ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెట్ల వల్ల దీన్ని మన ఊటీ ఆఫ్ ఆంధ్ర అని కూడా పిలుస్తాం అనమాట. సో ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇది ఎక్కడుంది, ఇక్కడ ఫుడ్ ఆప్షన్ ఏంది, స్టే ఎలా చేయాలి, సో అన్ని 1 by 1 వీడియోలో చూద్దాం. లెట్స్ గో. ప్రజెంట్ మీరు చూస్తున్నది హార్స్ హిల్స్ స్టార్ట్ అయ్యే మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి మదనపల్లికి 28 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటది. అలాగే తిరుపతికి అయితే 140, అలాగే బెంగళూరు కూడా 140 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటది. ఇక్కడ నుంచి హార్స్ హిల్స్ కి స్టార్ట్ అవుతాం. హార్స్ హిల్స్ కింది నుంచి కొండ పైకి 9 కిలోమీటర్స్ అయితే ఉంటది. మీరు 6 కిలోమీటర్స్ అయితే వచ్చిన తర్వాత ఈ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఇది ఈక్వల్ టు తిరుమల కొండకి 3600 అడుగుల ఎత్తులో అయితే ఉంటది హార్స్ హిల్స్. తర్వాత నెక్స్ట్ 1 కిలోమీటర్ దాటిన తర్వాత ఇంకా 2 కిలోమీటర్స్ పైకి ఉంది అనగా మీకు లెఫ్ట్ సైడ్ లో గంగోత్రి లేక్ అయితే కనిపిస్తుంది. ఈ లేక్ అప్పటి కాలం నుంచి ఏర్పడింది అన్నమాట. కొండల మధ్యలో ఉంటది. ఎంత ఎత్తైన ప్రదేశంలో కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది. వచ్చే వాళ్ళు ఒకసారి ఆగి ఇక్కడైతే కాసేపు ఉండి చూసైతే పైకి అయితే వెళ్ళొచ్చు. చాలా బాగుంటది చూడడానికి. హార్స్ హిల్స్ కి ఓన్ వెహికల్ లో వచ్చినట్లయితే ఎంట్రన్స్ లో అయితే చార్జెస్ అయితే ఉంటాయి. 2 వీలర్ కి 4 వీలర్ కి డిఫరెంట్ 100 రూపీస్, 50 రూపీస్ అలా. ఇన్ కేస్ ఆఫ్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రావాలంటే మదనపల్లి నుంచి అయితే 3 times బస్ అయితే అవైలబిలిటీ ఉంటది. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. మనం హిల్ స్టేషన్ పైకి వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి విన్వే హోటల్, అలాగే గాలిబండ వ్యూ పాయింట్ కి అయితే వెళ్తాము. రైట్ సైడ్ వచ్చేసి ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ కి అయితే దారి అయితే వెళ్తుంది రైట్ సైడ్. యాక్చువల్ గా నేను హిల్ స్టేషన్ కి అయితే లేట్ గా అయితే వచ్చాను. మార్నింగ్ 9 పైన, ఆల్మోస్ట్ 9:30, 10 నియర్ బై అలా అయితే అవుతుంది. అయినా కూడా క్లౌడ్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు. మంచు అయితే చాలా ఎక్కువ, అంటే చాలా ఎక్కువగా ఉండింది. నేను అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక షూట్ కూడా చేస్తున్నారు. అంటే అది మూవీ షూటో లేక షార్ట్ ఫిల్మో లేక ఏదో అయితే చేస్తున్నారనమాట. అలా అయితే కిందకి అయితే వస్తూ ఉన్నాను. ఇది చాలా అట్టే డౌన్కి ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఇక్కడ ఏట వాల్గా అట్టే ముందుకు ఉంటుంది. అంత ముందుకైతే ఎవరు వెళ్ళరు. ఇక్కడ వరకు అయితే ఆగి ఇక్కడి నుంచి అయితే చూస్తారనమాట అంతా. గాలిబండ ఎదురుగానే విఎస్ఆర్ విండ్ వేవ్ అనే రిసార్ట్ కూడా ఉంటుంది. దాని పక్కనే ఇక్కడ ఒక కెఫే కూడా ఉంటుంది. చాలా అంబియన్స్ కూడా చాలా బాగుండింది. అక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కాటేజెస్ కూడా ఉంటాయి, వుడెన్ కాటేజెస్. లవ్ సింబల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ రూమ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ప్రైస్ 4500 అబవ్ ఉంటుంది. నాకైతే ఇక్కడ స్పెషల్గా అయితే ఇదే అనిపించింది అట్రాక్షన్గా. వుడెన్ కాటేజ్ ఏదైతే ఉందో ఇది కూడా ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ముందే అయితే బుక్ చేసుకోవాలని చెప్పారు దీన్ని కూడా. కాకపోతే 1 డే ట్రిప్ వచ్చిన వాళ్ళైతే ఇదేం అవసరం లేదు. లాంగ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకైతే సజెస్ట్ చేస్తాను, బాగుంటుంది. విఎస్ఆర్ విండ్ వేవ్ రిసార్ట్ బ్యాక్ సైడే ఇంకొక రిసార్ట్ కూడా ఉంటుంది. ఉన్నది శాంతిగిరి, ఇది ఒక రిసార్ట్. ఇది కూడా ఇక్కడ వచ్చేసి కేరళ స్టైల్లో మసాజ్లు అన్నీ అయితే ఉంటాయి. లోపల స్విమ్మింగ్ పూల్స్, అలాగే ఫిష్ స్పా ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా? రూమ్ గెస్ట్ కాంప్లిమెంటరీ. కేరళ ఆయుర్వేదిక్ శాంతిగిరి. మసాజ్ ఇది కంప్లీట్ ఎంత కాస్ట్ ఉంటుంది, కొంచెం రేట్స్ కానీ ఎలా ఉంటుంది కొంచెం చెప్తే. బాడీ మసాజ్ నార్మల్ మసాజ్ 1200 హెడ్, ఫేసెస్, ఫైనల్ మసాజ్, లెగ్ మసాజ్, స్టీమ్ బాత్ అన్ని కవర్ అయిపోతుంది. 1200. ఓకే. మళ్ళీ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్, దానికని ట్రీట్మెంట్ చేస్తుంది. ఈ ఫిష్ స్పా వచ్చేసి 100 రూపీస్ అని చెప్పారు. నేనైతే చేసుకోలేదు. ఆల్రెడీ అక్కడ చాలా అంటే చాలా కూల్గా ఉండింది క్లైమేట్ కూడా. ఇంకా ఈ చేపలు కొరికితే మాత్రం మీకు ఎలా ఉంటుందో వద్దురా బాబు అనేసి చేపించుకోలేదు. దాని కిందే రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక అడ్వెంచర్ జోన్ కూడా అయితే ఉందన్నమాట. ఇది రిసార్ట్స్ బ్యాక్ సైడ్, పిఎస్ఆర్ విండ్ వేవ్ అలాగే హరిత రిసార్ట్స్ బ్యాక్ సైడ్ ఇదైతే ఉందన్నమాట. ఇక్కడ ఒక
రోప్ వాక్ పైన, అలాగే జిప్ లైన్ సైక్లింగ్, ఇంకా చాలా గేమ్స్ యాక్టివిటీస్ అయితే లోపల ఉన్నాయి. ఒక వెహికల్ కూడా ఉంది రైడ్ కోసం, చిన్నపిల్లలకి ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ చూస్తూ ఉంటే. ఇదైతే చాలా హైట్లో ఉంది యాక్చువల్గా, చాలా బాగుంది ఇది అడ్వెంచర్ జోన్. మనకు దీని ఎదురుగానే హరిత రిసార్ట్స్ కాటేజ్ బుక్ చేసే రిసెప్షన్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తారండి. ప్రజెంట్ మీరు చూస్తున్నది ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ రిసెప్షన్ బుక్ చేసే ఏరియా. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది, హోటల్స్ కూడా ఉంటాయి. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి ఆ కార్నర్లో అయితే రిసెప్షన్ ఏరియా అయితే ఉంటుంది. మనం ఆన్లైన్లో ఏదైతే బుక్ చేసుకుంటామో దాన్ని అక్కడ చూపిస్తే వాళ్ళు కాటేజ్ అనేది అలొకేట్ చేస్తారనమాట. సో లెఫ్ట్ సైడ్ అలాగే పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి ఒక ఎమర్జెన్సీ వార్డ్ లాగా అనమాట, అంటే లైక్ హాస్పిటల్ టైప్ అనుకోండి. సో ఇలాగే స్ట్రైట్ నడుచుకుంటూ వస్తే ఇక్కడ లోపల రెస్టారెంట్ అండ్ బార్ అయితే ఉంటుంది. హరిత రిసార్ట్స్ బయటికి రాగానే స్ట్రైట్కి వెళ్తే బస్ స్టాపు, అలాగే మల్లమ్మ గుడి ఉంటుంది. దాని ఎదురుగానే మనకు ఒక జూ పార్క్ అయితే ఉంటుంది. ఈ జూ పార్క్లో 164 సంవత్సరాల ఒక నీలగిరి చెట్టు ఉందనేసి అయితే ఒక పిక్ అయితే కనిపిస్తుంది కదా. సో అలాగే స్ట్రైట్ అయితే వెళ్ళాలి. యాక్చువల్గా ఆస్ట్రేలియాలో అసలైన అందాలన్నీ కూడా ఈ జూ పార్క్ లోపలే ఉంటాయి. ఆ గ్రీనరీ, ఆ వ్యూ పాయింట్ ఇంకోటి కూడా ఉంటుంది. సో దీనికైతే ఎంట్రీ టికెట్ 20 రూపీస్ తీసుకుంటారు. రైట్ సైడ్ చూస్తున్నారు కదా జింకలు, వీటికైతే క్యారెట్స్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే వచ్చిన వాళ్ళు అయితే పెడుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి లోపల ఒక బోటింగ్ కూడా ఉంది, బోటింగ్ పాయింట్. ఇక్కడ చూసుకుంటే దీన్ని ఈము అంటారు, 2 ఉన్నాయి. అలాగే నెమళ్ళు 4 అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. దగ్గర నుంచి చూపిస్తా చూడండి. వావ్, ఆ కలర్స్, బ్యూటీ, నేచర్ ఏదో విప్పడానికి రెడీగా ఉన్నట్టుంది. విప్పమ్మ విప్పు. వీటిని మనమైతే డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచి చూస్తేనే బెస్ట్. ఓ ఇంకోటి ఉంది ఇక్కడ. ఇటు సైడ్ వచ్చేసి ప్లే గ్రౌండ్ ఉంది చిల్డ్రన్స్కి. సో ఇంకా అలానే పైకి వెళ్తే ఇక్కడంతా కూడా ఎంటీగా ఉంది, ఇక్కడంతా కూడా ఖాళీనే. కుందేళ్ళు, వావ్ చాలానే ఉన్నాయి కుందేళ్ళు. ఇక్కడ మేత పెడుతున్నారు వాటికి. చిలకలు కూడా ఉన్నాయి లోపల, ఇంకా పావురాలు, అలానే ఇంకా ఇక్కడ దీని లోపల నక్షత్ర తాబేలు లేదే, మేబీ లోపల ఉంటాయేమో తాబేలు. ఇక్కడ స్టార్ టాటైస్. ఆ గ్రీనరీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, ఎంత బాగుంది అసలు గ్రీనరీ. నాకు అక్కడ మాత్రం బాగా నచ్చింది, ఐ లవ్ హార్స్ రీల్స్ అని. అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి వ్యూ పాయింట్. ఇది జూ పార్క్ లోపలైతే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ పాయింట్. గొడుగు ఇక్కడ నుంచి కంప్లీట్గా అయితే కనిపిస్తుంది. హార్స్ రీల్స్ లోయలు. వావ్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా లోయ కింద. అదిగో అక్కడ వ్యూ పాయింట్ ఉంది కదా, దాని ఎదురుగానే ఇక్కడ ఇంకో రూమ్స్ కూడా ఉంటాయి. మొత్తం ఒక ఫారిన్లో ఉన్నట్టు ఫీలింగే ఉంటుంది ఇక్కడికైతే వస్తే. చూస్తున్నారుగా ఈ చెట్లన్నీ కూడా జూ పార్క్ లోపలే ఉంటుంది. ఇక్కడ అన్ని అనిమల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి సింబాలిక్గా ఇలా హార్స్ రీల్స్ అని బోర్డింగ్ కూడా ఉంది.
ఈ రైట్ సైడ్లో కనిపించేది ఆ 164 సంవత్సరాల నీలగిరి చెట్టు అనుకుంటా, చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా, దీన్ని మొసళ్ళ పార్క్ అంటారు. మేబీ ఉన్నాయో లేదో చూద్దాం. మొసళ్ళు ఇంతే, మొసళ్ళ పార్క్ అనేది. వామ్మో, క్రొకడైల్స్. భలే ఉంది ఇది. అలా స్ట్రైట్గా వస్తే ముసలి పార్క్ దాటి ఇక్కడ ఒక బోటింగ్ పాయింట్ అయితే ఉంటుంది. బోటింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ, లొకేషన్ కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా దీని ఎదురుగా కూడా పైన కూడా కాటేజెస్ ఉంటాయి. బోటింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ. మస్ట్ అండ్ షూట్ ట్రై చేయాల్సిందే ఇక్కడ మాత్రం. కాకపోతే మన ఓన్గానే దీన్ని తొక్కాలన్నమాట. ఇంజన్లు ఏమి ఉండవు దీనికి. ఎంత అన్న కాస్ట్ బోటింగ్? 50 రూపీస్ 4 మెంబర్స్. సో ఇది వచ్చేసి 2 మెంబర్స్ సీటింగ్ కూడా ఉంది. కపుల్స్కి అయితే ఇంకా చాలా బెస్ట్ ఉంటుంది, లవర్స్ కపుల్స్. మనము ట్రై చేసి చూద్దాం. ఇక్కడ బోటింగ్ నా ఓన్గానే నా సెల్ఫ్గా నేను ఒక్కనే అయితే చేస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఓ మై గాడ్, నాకు ఇక్కడ అన్నిటికంటే బాగా నచ్చింది మాత్రం ఇదే. బోటింగ్ నా సెల్ఫ్గా నేను ఒక్కనే చేస్తున్నా. ఇదే స్టీరింగ్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, న్యూట్రల్ పెడితే స్ట్రైట్. ఓ మై గాడ్, మస్ట్ అండ్ షుడ్ మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు చెప్పండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.